హలో, నేను మీ డాక్టర్ సాహితి సెల్గుటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వెరీ కామన్ డ్రై ఐస్ అండి. అసలు డ్రై ఐస్ అంటే ఏంటి? డ్రై ఐ అనేది మన ఆక్యులర్ సర్ఫేస్, అంటే మన టియర్ ఫిలిం ఈదర్ తక్కువ ప్రొడక్షన్ వల్ల లేదంటే ఎక్కువ ఇవాపరేషన్ వల్ల వచ్చేది. అది వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ థింగ్ అనీజీనెస్ ఉంటుందండి, కళ్ళన్నీ కొంచెం లాగుతున్నట్టుగా ఉంటాయి, ఇట్లా రబ్ చేయాలనిపిస్తుంటుంది, మైల్డ్ ఇచ్చి సెన్సేషన్ ఉంటుంది, మైల్డ్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఒకవేళ డ్రై ఐ ఇంక్రీజ్ అవుతూ వెళ్తే రెడ్నెస్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? ఎక్కువ డిజిటల్ స్క్రీన్ అంటే ల్యాప్టాప్, టీవీ, ఫోన్స్ చూసే వాళ్ళల్లో, ఏసీ ఎన్విరాన్మెంట్లో ఎక్కువ కూర్చునే వాళ్ళల్లో, హ్యూమిడ్ కండిషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, డస్ట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి డ్రై ఐస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇవి కాకుండా హార్మోనల్ థెరపీస్ ఉన్న వాళ్ళల్లో, సర్టన్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ తీసుకునే వాళ్ళల్లో, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో, ఎలక్ట్రోలైట్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఇది ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవడం? ఫస్ట్ థింగ్, మీకు అనీజీనెస్ అనిపించిన, ఇరిటేషన్ వచ్చిన ఊరికే ఇట్లా చేసుకొని ఓవర్ ద కౌంటర్ లూబ్రికెంట్స్ ఒక్కటేసేసుకొని మేనేజ్ చేసేసుకోవడం ఇట్లా కాదండి. మీకు ఇవన్నీ ఉంటే ఇమీడియట్గా ఒక ఐ డాక్టర్ని సంప్రదించి ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. ఈ టెస్ట్ చేసుకోవడం ఎందుకు అని అంటే, డ్రై ఐస్ అనేది ఒక చిన్న ప్రాబ్లంలా కాదు, ఇవి స్టేజెస్లో ఉంటాయి. ఎర్లీ స్టేజెస్ ఉన్నప్పుడు మీకు ఈ లూబ్రికెంట్స్ అనేది పనిచేస్తాయి, కానీ లేటర్ స్టేజెస్ ఉన్నప్పుడు ఈ లూబ్రికెంట్స్ అనేది టెంపరీలీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు సిమ్టమ్స్ తక్కువ చేస్తుంది, కానీ డ్రై ఐ పోయేటట్టు చేయదు. సో మీరు ఒక డాక్టర్ని సంప్రదించినప్పుడు డాక్టర్ ఫస్ట్ స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్, అంటే కళ్ళని మొత్తము మీ ఆక్యులర్ సర్ఫేస్ బాగుందా లేదా, ఏమైనా అలర్జీస్ ఉన్నాయా, ఏమైనా డస్ట్ ఉందా, ఏమైనా ఫారెన్ బాడీ సెన్సేషన్స్ ఉన్నాయా అనేది చెక్ చేస్తారు. తర్వాత టియర్ ఫిల్మ్ బ్రేకప్ టైంని టెస్ట్ చేస్తారు. షిమ్మర్స్ టెస్ట్ అని ఒకటి చేసి డ్రై ఐస్ అనేది ఏ స్టేజ్లో ఉందనేది వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకుంటారు. ఒకవేళ ఈ డ్రై ఐస్తో పాటు ఆక్యులర్ సర్ఫేస్ డిజార్డర్గా ఇన్ కేస్ అది మారినట్టయితే, అంటే కార్నియా, కంజక్టివా ఇన్వాల్వ్ అయినట్టయితే లిసమన్ గ్రీన్ స్టెయిన్, ఫ్లోరోసిన్ స్టెయిన్, రోజ్ బెంగాల్ స్టెయిన్ అని ఈ 3 స్టెయిన్స్ చేసి దాన్ని ఇవాల్యుయేట్ చేసుకుంటారు. ఇది ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మీకు ఒక ట్రీట్మెంట్ కోర్స్ అనేది ఇస్తారండి. దట్ కుడ్ లాస్ట్ ఫ్రమ్ a month to 6 months. మీ ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ ఫస్ట్ 1 month కూడా మీరు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వనట్టయితే నెక్స్ట్ కొన్ని స్కాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. మీబోగ్రఫీ, టోపోగ్రఫీ, అంటే మన కండ్ల అవుటర్ సర్ఫేస్ ఎలా ఉంది, మీబోమియన్ గ్లాండ్స్ అని ఉంటాయండి, అక్కడ నుంచి కూడా మనకి టియర్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది కంటి టిప్ మార్జిన్లో. సో ఆ గ్లాండ్స్ అన్ని హెల్దీగా ఉన్నాయా లేదా ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకుంటారు. టియర్ గాబ్లెట్ సెల్స్ని ఇవాల్యుయేట్ చేస్తారు. షిమ్మర్స్ మళ్ళీ రిపీట్ చేస్తారు. టియర్ ఆస్మోలారిటీ చెక్ చేస్తారు. సో ఇలా ఒక సెట్ ఆఫ్ టెస్ట్ అనేవి ఉంటాయి. మీరు ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ టెస్ట్ చేసి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఓన్లీ లూబ్రికెంట్స్ సరిపోతాయా, లేదు అని అంటే ఈ డ్రై ఐ వెనకాల ఇంకేదైనా సోర్స్ ఉందా, ఆ సోర్స్ నాపడానికి ఏం ట్రీట్మెంట్స్ వాడాలి, ఇందాక నేను చెప్పినట్టు మీరు వేరే మెడికేషన్స్ వాడడం కానివ్వండి, వేరే హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కానివ్వండి వచ్చేటట్టయితే ఆ హెల్త్ ఇష్యూస్ని కూడా ఇవాల్యుయేట్ చేసి మీకు ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఇస్తారు. మీకు ఈ సిమ్టమ్స్ ఏదైనా ఉన్నట్టయితే ప్లీజ్ గో గెట్ యువర్ ఐస్ చెక్. ఒకసారి వచ్చి చెక్ చేయించుకుంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అనేది మీకు డీటెయిల్డ్గా చెప్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు us for more videos on dry eye treatments as well. Thank you.